సకల ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున మరొక నూతన దినములో మనల్ని ప్రవేశపెట్టి ఆశీర్వదించాలని కోరుకుంటున్న ప్రభువైన యేసుక్రీస్తునకు మనం ఎంతో వందనస్థులమై ఉన్నాం, రుణస్థులమై ఉన్నాం. వానరా ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం పొందుటకు మన కుటుంబాలను ప్రభు పిలుచుకున్నందుకు మనము ఆయన్ను ఆరాధించబద్ధులమై ఉన్నాం. చూసుకుందాం, బైబిల్ గ్రంథంలో ఆశీర్వదింపబడిన ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటూ వస్తున్నాం. వారి జీవితాల ద్వారా మనకు ప్రభు నేర్పిస్తూ ఆశీర్వదిస్తూ మన కుటుంబాలను ప్రభు ప్రేమించి ముందస్తుగా ఏంటంటే జ్ఞాపకార్థముగా లేకపోతే యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకే ఆయన ఏం చేసినాడంటే వారిని మనకు ముందుగా సిద్ధపరిచి పెట్టినాడు అన్నమాట. సమస్తమును మనకు బోధించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఈరోజు మన కుటుంబ ఆశీర్వాదం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతానండి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లుదియా ఏమో తుయతైర పట్టణస్థురాలు, అన్య దేశం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈమె మెట్టుకు ఏం కలిగి ఉందంటే దైవభక్తి కలిగి ఉంది, కానీ ఆమెలో ఏం లేదంటే రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ లేదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ తప్పుడు మార్గం పోయేవాళ్ళని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వారు దైవభక్తి కలిగి ఉన్నారు. అంటే వారికి తెలిసినంత వరకు వారు భక్తి ఆచరణలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ వారు ఏం చేస్తున్నారంటే క్రమంగా బ్రతకడానికి ప్రయత్నం చేసేవారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. అట్లనే ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు కూడా. అయితే ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది, ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఊదారంగు పొడి అమ్మేది. ఆమె ఎట్లుందంటే దైవభక్తి కలిగిన స్త్రీ అని రాయబడింది. ఆమె పౌలు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచింది. దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు ఏం మాట్లాడుతున్నాడో వాటి మీద లక్ష్యం ఉంచినప్పుడు ఆ పౌలు గారు ఏం మాట్లాడుతూ వచ్చినారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితము, పరిశుద్ధమైన జీవితము, మరణం, పునరుద్ధానం, ఆయన శ్రమలు, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే పాపక్షమాపణ గురించి ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతున్నారో ఆమె ఆయన మాటల యందు లక్ష్యం ఉంచినది ఏముంటుందంటే, నేను నిజంగా చూడండి, ప్రభునందు విశ్వాసం ఉంచిన గలదానని మీరు ఎంచితే మీరు నా ఇంటికి రండి. ఇప్పుడు తుయతైర పట్టణస్థురాలు ఈమె లుదియా, ఈమె ఆల్రెడీ సంపన్నమైన కుటుంబములో పుట్టినది. సంపన్నమైన కుటుంబము లీడ్ చేస్తూ ఉన్నారు. ఆమెకు వ్యాపారం ఉంది. అయితే ఆమెకు ఆశీర్వాదం లేదు. ఏ ఆశీర్వాదం లేదు? ఆల్రెడీ ఆమె బిజినెస్ ఉమెన్, అంటే వ్యాపార వస్త్రాలు. ఆమెకేంది, ఏం కొరవ ఉంటుంది చెప్పండి? ఆమెకేం కొరవ ఉంటుంది? వ్యాపార వస్త్రాలు ఏం కొరవ ఉండదు. ఆమె అనుకున్న విలాసవంతమైన జీవితం జీవించవచ్చు. అయితే ఆమెను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆత్మీయమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడు అంటే ఆమె ఎప్పుడైతే సేవకుడు చెప్పిన మాటల యందు ఆమె ఏం చేస్తారు, లక్ష్యం ఉంచుతూ వచ్చింది. అంటే నిజమైన రక్షణను కనుగొంటా ఉంది.
నిజమైన మారు మనసు, నిజమైన పాప క్షమాపణను ఆమె కోరుకుంది కాబట్టి ఆమె జీవితంలో ఏం పొందుతా వచ్చిందంటే ఆత్మీయమైన ఆశీర్వాదం పొందుతా వచ్చింది. ఆమె దగ్గర డబ్బులుంది, ఆమె దగ్గర సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఆమెకు దొరికినది ఏంటంటే ప్రభునందు విశ్వాసం. చూడండి, ప్రభునందు విశ్వాసం. ఆమె బాప్తిసం పొందింది, రక్షణ పొందింది, తర్వాత ప్రభునందు విశ్వాసం పొందింది. ఆమె ఆమె ఇంటి వారు ఏం చేశారంటే బాప్తిస్మము పొందిరి. ఆమె ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారంటే బాప్తిస్మము పొందిరి. యాజ్ ఇట్ ఈస్ కొర్నేలి జీవితం. చూడండి, కొర్నేలి కూడా తను బహుధర్మములు చేయొచ్చు దేవుని ఎదుట, దేవుని దగ్గరికి కొర్నేలి యొక్క దాన ధర్మాలు దేవుని దగ్గరికి చేరుతూ వచ్చినాయి. అయితే రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. దానికి ప్రభు పేతురును పంపించి కొర్నేలును ఏం చేశాడంటే రక్షణలోకి నడిపి ఇంతకుముందు మనం చూసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడ కూడా ఈమె తుయతైర పట్టణస్థురాలు ఉదారంగా ఇప్పుడు అమ్ముకునేది. ఈమె జీవితాన్ని ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశీర్వచనంలోకి తీసుకొని వచ్చినాడు. ఆమె లోబడుట ద్వారా, వాక్యం వినడం ద్వారా, దేవునికి విధేయత చూపించడం ద్వారా, దేవుని మాట లక్ష్యమించడం ద్వారా, ఆమె రక్షణ సువార్తను వినడం ద్వారా ఆమెకి ఏమి కలుగుతూ వచ్చిందంటే ఆమెకే కాదు, ఆమె ఇంటి వారికి కూడా ఏం కలుగుతూ వచ్చింది, రక్షణ కలుగుతూ వచ్చింది. ఆమె ఇంటి వారు కూడా ఏమైపోయినారంటే బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు ఆనందమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానం పొందిన వారై ఏం చేస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు పిలుస్తారు, నేను విశ్వాసం గల దాన్ని ఎంచితే మీరు నా ఇంటికి రండి. చూడండి, కాబట్టి దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన పొందాలంటే మనము దేవుని మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు ఆయన మన హృదయమును తెరుస్తాడు. లుదియా చేసింది ఆ పనే. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే పౌలు చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు ప్రభు ఆమె హృదయమును తెరిచెను. మన హృదయమును తెరిచి దాని ఆశీర్వాదంతో నింపాలి. మన హృదయంలో ఉన్న పాపమును, చీకటిని, మన హృదయంలో ఉన్న అంధకారమును, మన హృదయంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రభు తీసివేసి మన హృదయమును ఆశీర్వచనములతో నింపాలంటే కేవలం మనం యేసుక్రీస్తు ప్రభు మాట మాత్రమే వినాలి. ఆయన మాటను విన్నప్పుడు, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు మన హృదయం తెరవబడి మన హృదయంలో ఆశీర్వాదం, ఉంటే మనము ఇతరులను ఆశీర్వదించే వారిగా ఉంటాం. మన హృదయంలో దుఃఖము, విచారము అన్నీ ఉంటే మనము మాట్లాడించే వాళ్ళము కూడా మనం దుఃఖంతోనే మాట్లాడతాం, విచారంతోనే మాట్లాడతాం. మన హృదయంలో ఆశీర్వాదం ఉంటే, మన హృదయంలో సమాధానం ఉంటే, మన హృదయంలో రక్షణ ఉంటే మనం మాట్లాడించే అందరికీ సమాధానం కలగాలని, అందరికీ రక్షణ కలగాలని అందరితోనూ ప్రేమగా మాట్లాడతాం. ప్రేమైన వాళ్ళారా, లుదియా తన హృదయం తెరిచింది, ఆశీర్వాదమును పొందగలిగింది. ఈ ఉదయకాల సమయంలో మనము మన హృదయాలను తెరిచినట్లయితే, దేవుని మాటలకు మన హృదయాలను మనము అప్పగించుకున్నట్లయితే, దేవుని మాటల కొరకై మన హృదయాలను మనము తెరిచి దేవుని మాటలను ఆహ్వానించిన వారమైతే, మన హృదయంలో దేవుని మాట ఉన్నప్పుడు, కీర్తనల గ్రంథం 119 అధ్యాయం ఏమనంటే, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, ఎందుకు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. కదా, ఇంతవరకు లుదియా హృదయంలో దైవభక్తి ఉంది, కానీ అయితే హృదయంలో వాక్యం లేదు. ఎప్పుడైతే హృదయం దేవుడు హృదయం తెరిచినాడో, దేవుని వాక్యం ఆమెలో ప్రవేశించిందో గొప్ప ఆశీర్వాదం పొందగలరు. అట్లా ప్రభు మన కుటుంబాలను దీవించగాక. ప్రేమైన తండ్రి, లుదియా హృదయం తెరిచింది. ప్రభు తండ్రి, నేను వాక్యం లక్ష్యం పెట్టింది, మీరు హృదయం తెరిచినారు. హృదయంలో ఆశీర్వాదం, ప్రభు కుటుంబంలో ఆశీర్వాదం అనుగ్రహిస్తూ వచ్చినారు. మా కుటుంబాలను అట్లా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మా హృదయాలు తండ్రి నాయన మూడబారిన హృదయాలు, ముద్దుబారిన హృదయాలు,
కఠినమైన హృదయాలు నీ వాక్యమునకు ప్రభా మేము విని మా హృదయాలు తెరిచి మా హృదయంలో నీ వాక్యం నింపుకున్నట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అందరినీ సంతోషపరచమని, అందరినీ ఆశీర్వదించమని, అన్ని కుటుంబాలను ప్రభా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ఎవరైతే చింతా విచారంతో, అప్పులతో, బాధలతో, ప్రభా రోగంతో ప్రభా తండ్రి నాయన నీ పాద సన్నిధిలో ప్రభా వేడుకుంటున్న వారందరి ప్రార్థన మీరు ఆలకించి అందరినీ ఆశీర్వదించమని, అన్ని సమయాల్లో అన్ని విచారాల నుంచి విడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రజలందరికీ దేవుని నామమున మరొకసారి రిక్వెస్ట్ ఏమంటే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ప్రభు నామమునకు మహిమ కలిగినట్లుగా, నాకు కొంచెం ప్రోత్సాహం కలిగినట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ప్రభు నామమున అడుగుతున్నాను.